విచిత్రం ఏంటంటే మనిషి సంతోషంగా ఉన్నప్పుడు పాపాలు ఎక్కువ చేస్తాడు, కష్టాల్లో ఉన్నప్పుడు పుణ్యాలు ఎక్కువగా చేస్తాడు. నిజమే కదా? సంతోషం, సంపద, సౌకర్యం ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు అహంకారం, నిర్లక్ష్యం లేదా స్వార్థం వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇతరులను బాధ పెట్టడం, తప్పులు చేయడం చేస్తారు. కష్టాలు వచ్చినప్పుడు మనిషి తన జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు, దేవుణ్ణి స్మరిస్తాడు, ఇతరుల బాధను అర్థం చేసుకుంటాడు, సహాయం చేస్తాడు వంటి పనులు చేస్తారు. అయితే ప్రతి ఒక్కరికి వర్తించేది కాదు. కొంతమంది సంతోషంలో కూడా వినయంగా ఉంటారు, అలాగే కొంతమంది కష్టాల్లో కూడా తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే యేసయ్య బిడ్డలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా మంచి విలువలు, మంచి పనులు విడిచిపెట్టకుండా జీవించాలి.